ఈ వీడియోలో మనం బ్లెండర్ని ఉపయోగించి మన లోగోని మనమే ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాం. ఒకవేళ బ్లెండర్ మీ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి లేకపోతే కనుక blender.org అనే వెబ్సైట్కి వెళ్ళి బ్లెండర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు కావాల్సిన డిజైన్ని ఒక పేపర్ మీద గీసి దాని ఫోటో తీసుకొని సిస్టంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ని ఓపెన్ చేయండి. బ్లెండర్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ డిఫాల్ట్ క్యూబ్ని మనం డిలీట్ చేసేద్దాం. దీంతో మనకు ఉపయోగం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం గీసి ఉంచుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. టాప్ ఆర్థోలోకి వెళ్ళాం అండ్ ఇప్పుడు ఈ డిజైన్ని మనం 3Dగా ఎలా కన్వర్ట్ చేయాలో నేను బ్లెండర్ని యూజ్ చేసి మీకు చెప్పబోతున్నాను. అన్ని కీస్ డిస్ప్లే అవుతున్నాయి కానీ షిఫ్ట్ అనే కీ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నా ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. మనం ఇలా మూవ్ చేయడం కోసం మిడిల్ మౌస్ బటన్ని యూజ్ చేస్తాం. అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఇలాగ ప్యాన్ చేయాలనుకుంటున్నామో దీన్ని ప్యానింగ్ అంటారు. ఇలా ప్యాన్ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో షిఫ్ట్ యూజ్ చేస్తూ మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేస్తూ మనం మౌస్ కదిపినట్లయితే ఇలా ప్యాన్ అవుతుంది. షిఫ్ట్ యూజ్ చేయకుండా ఓన్లీ మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేస్తూ మౌస్ మూవ్ అయితే ఇలా రొటేట్ అవుతుంది. లైన్ స్పేసింగ్ ఈ ఎడ్జెస్ అన్నిటిని మనం
వెనక మనం డ్రా చేసిన లోకల్ని మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా, షిఫ్ట్ పని చేయట్లేదు. షిఫ్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. మనం కంటిన్యూగా సెలెక్ట్ చేయాలనుకుంటే షిఫ్ట్ని హోల్డ్ చేస్తూ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షిఫ్ట్ని హోల్డ్ చేసి సెలెక్ట్ చేశాను, చూసారా ఎలా సెలెక్ట్ అయిందో. షిఫ్ట్ హోల్డ్ చేయకుండా సెలెక్ట్ అయితే ఇలా వస్తుంది, ఒక్కొక్కటే సెలెక్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ని హోల్డ్ చేస్తే నేను దీని అంతటిని ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ సెలెక్ట్ అయిన దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని వెనక డయాగ్రామ్లో ఉన్న ప్రకారంగా దాన్ని అమర్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ జెడ్ నొక్కుతున్నాను. షిఫ్ట్తో పాటు ఉపయోగించిన వేగం ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, ఏ మోడల్ అయిపోయింది. ఇప్పుడు వ్యూని దాని దగ్గరలో ఈ ఫాంట్లో చేయాలనుకుంటున్నాను. షిఫ్ట్ని యూజ్ చేస్తే ఇలా కంటిన్యూస్గా సెలెక్ట్ చేసుకోండి. డిజాల్వ్ ఎడ్జెస్ యూజ్ చేయండి. డిలీట్ ఎడ్జెస్ చేస్తే డిలీట్ ఎడ్జెస్ చేయకూడదు, డిజాల్వ్ ఎడ్జెస్ చేయాలి. ఇక్కడ డిజాల్వ్ ఎడ్జెస్ చేస్తే డైరెక్ట్గా షార్ప్ ఎడ్జెస్ మనకు వచ్చేస్తుంది. అంతే, వెరీ సింపుల్. ఇక్కడ ఈ ఒక్క ఎడ్జ్ డిజాల్వ్ చేసేసరికి మనకు కావాల్సిన షేప్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ చేసి డిలీట్ ఎడ్జెస్ మాత్రం చేయకూడదు, డిజాల్వ్ ఎడ్జెస్. డిలీట్ ఎడ్జెస్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూడండి ఒకసారి. ఎడ్జెస్ సెలెక్ట్ చేసాము, ఇక్కడ చూసారా ఆ ఎడ్జ్ అనేది సెలెక్ట్ అయిపోయింది, ఓపెన్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. అదే డిజాల్వ్ అడ్జస్ట్ చేస్తే చూసారా మనకు కావాల్సిన షేప్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కటి ఒక్కో ఎలిమెంట్ ఇలా ఉంటుంది. ఈ హైట్ తేడా ఉన్నా కూడా మన ఈ పై డైరెక్షన్ నుంచి చూస్తున్నప్పుడు అంత తేడా కనిపించదు. ఒకవేళ మీకు
లేదు అలా కనిపించకుండా ఉండాలనుకుంటే ఈ ఫేస్ సెలక్షన్ మోడ్లోకి వచ్చి ఒక ఫేస్ని సెలెక్ట్ చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం దాన్ని అంతటిని సెలెక్ట్ చేసి టోటల్ దాన్ని తీసుకొచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ని ఇంకా డూప్లికేట్ చేసేవచ్చు. సింపుల్గా షిఫ్ట్ డిని యూజ్ చేసి దాన్ని డూప్లికేట్ చేసేస్తే ఈజీగా పని అయిపోతుంది. ఈ పైదానికి కూడా అలాగే చేసుకోవచ్చు, కాకపోతే చిన్న మోడిఫికేషన్ చేసిన తర్వాత డూప్లికేట్ చేస్తే మన పని అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్ సెలక్షన్ మోడ్లో ఉన్నాం. ఎడ్జ్ సెలక్షన్ మోడ్లోకి వెళ్ళాలి. ఎడ్జ్ సెలక్షన్ మోడ్లో చూసుకుంటాం. నెంబర్ ప్యాడ్ 7ని యూజ్ చేసి టాప్ వ్యూలోకి వెళ్తాం. ఒకవేళ మీరు నెంబర్ ప్యాడ్ 7లో మీకు ఏం కనిపించలేదు అనుకోండి, ముందుగా మీరు యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపించకపోతే మీరు 7 నొక్కినా టాప్ వ్యూలో ఉన్నా కనిపించట్లేదు అంటే మీరు టాప్ పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నట్టు. అప్పుడు ఆర్థోగ్రాఫిక్ వ్యూలోకి మారాలంటే నెంబర్ ప్యాడ్ 5ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో ఎడ్జ్ కావాలి. ఆ ఎడ్జ్ ఉంటే కనుక ఆ ఎడ్జ్ని పట్టుకొని మనం ఇక్కడ తీసుకురావచ్చు. ఆ ఎడ్జ్ని ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. దానికోసం షార్ట్కట్ కంట్రోల్ ఆర్ నొక్కు. ఒకసారి మళ్ళీ చూపిస్తా. డిజాల్వ్ చేసి ఓకే, కంట్రోల్ ఆర్ నొక్కగానే ఒక పింక్ కలర్ లైన్ అనేది వస్తుంది. కాకపోతే అది ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో మనకి ఇంకా డెసిషన్ చూపిస్తుంది. మనం ఎప్పుడు క్లిక్ చేస్తామో అది అప్పుడు ఫిక్స్ అవుతుంది. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయగానే అది మనం ఎంచుకున్న ప్లేస్లో మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. మనం ఇంకెక్కడైనా దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. మనం అనుకున్న ప్లేస్లో పెట్టి దాన్ని ఓపెన్ చేస్తే అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు 7 టాప్ వ్యూలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ మనం ఇలా మార్చుకుంటాం. ఇంకా ఎక్కువ ఎడ్జ్ లూప్స్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది. కాకపోతే అలా చేయడం కష్టం. అంతేకాకుండా రెండరింగ్ టైంలో కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మన ఈ పార్ట్ని మొత్తాన్ని సెలెక్ట్ చేయడం కోసం, ఈజీగా సెలెక్ట్ చేయడం కోసం షార్ట్కట్ ఎల్. దీన్ని ఎడిట్ మోడ్ అంటారు. ఎడిట్ మోడ్లో ఉండగా సెలెక్ట్ చేయడం కోసం ఎల్. ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఇదంతా ఒకే ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. దీన్ని విడివిడిగా సెలెక్ట్ చేయలేం. ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఎడిట్ మోడ్లోకి వచ్చి ఎడిట్ చేసుకోవాలి. వీటిని విడివిడిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దీని అంతటిని ఒకసారి సెలెక్ట్ చేయడం కోసం మౌస్ అనేది దాని మీద పెట్టి ఎల్ నొక్కాలి. ఇప్పుడు దీని మీద పెట్టి ఎల్ నొక్కగానే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాటిని డీసెలెక్ట్ చేయాలనుకుంటే ఏ నొక్కిస్తే అన్నీ డీసెలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఏ నొక్కితే అన్నీ సెలెక్ట్ అవుతాయి. మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ చిన్న మాడిఫై చేసి ఉన్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ చేసి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాం. దీని డైరెక్షన్ అనేది కొంచెం తప్పుగా ఉంది. దీన్ని కొంచెం రొటేట్ సెట్ చేస్తే సరిపోతుంది. దానికి ఆర్ చేసి రొటేట్ చేసేస్తాం. అటు ఇటుగా అయినా కొంచెం కరెక్ట్గానే సెట్ అవుతుంది. నేనైతే ఈ లోగోని యూట్యూబ్ కోసం వాడాలనుకుంటున్నాను. సో ఇదే కాకుండా దీనికి సబ్స్క్రైబ్ అనే వేరే లెటర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ టెక్స్ట్ని తీసుకొని ఆ టెక్స్ట్ని ఎడిట్ మోడ్లోకి పట్టుకెళ్ళి, అంటే ట్యాబ్ నొక్కితే ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసాం. దానికి డెప్త్ ఇవ్వాలి. దానికోసం ఫాంట్ ఎడిటర్లోకి వచ్చి ఆఫ్సెట్ కాదు ఎక్స్ట్రూడ్ని ఇచ్చేసామంటే దానికి డెప్త్ అనేది థిక్నెస్ అనేది వస్తుంది. మనకు ఎంత కావాలంటే అంత చేసుకుంటాం. మనం ఈ డైరెక్షన్లో వ్యూ చేసేటప్పుడు దాని థిక్నెస్ అనేది అంత కనిపించదు. టాప్ వ్యూలో చేసేటప్పుడు, మన సైడ్ వ్యూ ఆర్ ఐసోమెట్రిక్ వ్యూలో చేసేటప్పుడు మాత్రం మనకి థిక్నెస్ కనిపిస్తుంది.
ఇంకా మనం చేయాలనుకుని చేసేసాము. కాకపోతే దీన్ని ఇందాకట్లాగా మోడిఫై చేయడం కోసం దీన్ని మార్చాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు టెక్స్ట్లో ఉంది, దీన్ని ఒక మెష్లో మార్చడం కోసం ఆల్ట్ సీని చేస్తే కన్వర్ట్ టు మెష్ ఫ్రమ్ టెక్స్ట్ కర్వ్ మెటా సర్ఫేస్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాం. అంటే టెక్స్ట్ నుంచి ఇప్పుడు మెష్లోకి వచ్చింది. అంటే ఇది ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి రాగానే ఇందాకలా కాకుండా ఒక మెష్ని ఎడిట్ చేయడానికి వీలుగా ఇది తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా టెక్స్ట్ని మనం మార్చేటప్పుడు ఒక్కొక్క ఫేస్ మీద ఇంకో ఫేస్, ఒక్కో వెర్టెక్స్ మీద ఇంకో వెర్టెక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేశాను కదా, దీని పక్క అంటే దాని లోపల ఇంకో ఎడ్జ్ అనేది ఉంది. ఇలా అనేది ఉంటే రెండరింగ్ ఎప్పుడు చాలా అంత బాగా కనిపించదు. దీనికోసం ఏం చేస్తాం అంటే ఈ టెక్స్ట్ అంతటిని ఒకసారి సెలెక్ట్ చేస్తాం. అంతటిని సెలెక్ట్ చేయడం కోసం ఒకసారి లేదా రెండుసార్లు టైప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ టూల్స్లో రిమూవ్ డబుల్స్లోకి వెళ్ళి చేసేస్తాం. ఇన్ని వెర్టిసెస్ అనేవి రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, అదే ఎడ్జ్ని సెలెక్ట్ చేసి మనం డ్రాగ్ చేస్తుంటే ఇందాకట్లా కాదు, ఇప్పుడు అంతా ఒక మెష్లో ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మనం ఈ సబ్స్క్రైబ్ బటన్ని మనకు నచ్చిన విధంగా అరేంజ్ చేసుకుంటాం. బటన్ కాదు, సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ని ఒక్కొక్క లెటర్ని ఇప్పుడు నేను అరేంజ్ చేయబోతున్నా. బి అనేది బాక్స్ సెలెక్షన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కింద వాటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. ఆప్షన్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. దీనికి బదులుగా మనం ఏని యూజ్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. జీని యూజ్ చేస్తే గ్రాబ్. ఇప్పుడు డీసెలెక్ట్ చేయడం కోసం ఏని మౌస్ మనం సెలెక్ట్ చేయాలనుకున్న దాని మీద పెట్టి ఎల్ని టైప్ చేస్తాం. ఇలా మనం ఒక్కో లెటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఎల్తో మనం సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని అక్కర్లేదు కంటిన్యూటీ కోసం. సైజ్ మార్చాలనుకున్నా కూడా ఇప్పుడు మార్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లోగో అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనం రెండరింగ్ అనేది కెమెరా పర్స్పెక్టివ్ నుంచి రెండర్ చేస్తాం. నాకు అయితే ఎలా కావాలనుకుంటున్నానంటే టాప్ వ్యూ, ఈ పైనుంచి చూసేటప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అదే కావాలని నేను అనుకుంటున్నాను. సో నా వ్యూని సెట్ చేసుకొని కెమెరాని అక్కడ తెచ్చుకోవాలి. కెమెరాని మనం ఇలా సెలెక్ట్ చేసి ఇది ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే ఇది ఎడిట్ మోడ్లో ఉంది. అదే మనం ఆబ్జెక్ట్ మోడ్లో చేస్తే ఒక్కొక్క ఆబ్జెక్ట్ మనకు కావాలనుకున్నట్టు సెలెక్ట్ అవుతుంది. దీన్ని రెండర్ చేయడానికి ఈ కెమెరా వ్యూ అనేది యూజ్ అవుతుంది. ఆ కెమెరా వ్యూ మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవాలి. దానికోసం ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి చాలా కష్టమైన పద్ధతి, కానీ మనకు చూసినట్టు చేసుకోవడం చాలా ఈజీ పద్ధతి. కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం పెట్టుకొని Ctrl+Alt+0 ప్రెస్ చేసినట్టయితే మనం ఏమైతే చూస్తున్నామో అదే కెమెరా పర్స్పెక్టివ్గా మారిపోతుంది. కానీ ఇక్కడ చిన్న చిక్కు ఉంది ఏంటంటే కెమెరా యొక్క ఫోకస్ యాంగిల్ అనేది డిస్టెన్స్ అనేది చాలా దగ్గరగా ఉంది. దీన్ని మార్చడం కోసం ఏం చేస్తాం అంటే కెమెరాని
లాక్ చేసేసి అలా కెమెరాని లాక్ చేసేస్తాం. ఆ తర్వాత దీన్ని వెనక మనం తయారు చేసిన 3D ఎలిమెంట్స్ని మారుస్తాం. అలా చేయడం కోసం అన్ని ప్రెస్ చేస్తే మనకు కొన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి, ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో లాక్ కెమెరా టు వ్యూ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయగానే లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ముందు ఎలా చేసామో అలా చేసుకోవచ్చు. 7 ప్రెస్ చేసి కెమెరాలో చూడాలనుకుంటే 0 ప్రెస్ చేస్తాం. లాక్ కెమెరా తీసేసి దీన్ని మొత్తాన్ని జూమ్ చేస్తే కెమెరాతో పాటు జూమ్ అయిపోతుంది. ఓకే, మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడడం కోసం షిఫ్ట్ జీ చేస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. ఇది ఒక శాంపుల్ అవుట్పుట్ మాత్రమే. దీనికి కలర్స్ ఏం లేవు. మనం ఇప్పుడు రెండర్ చేస్తే ఇలాగే వస్తుంది. దీనికి కలర్ వేయాలనుకుంటే ఆబ్జెక్ట్ మోడ్లో షిఫ్ట్ జీ మళ్ళీ చేసేస్తే రెండర్ వ్యూ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ వ్యూలోకి వచ్చేస్తుంది. మళ్ళీ 0 నొక్కగానే కెమెరా వ్యూ నుంచి మామూలు వ్యూలోకి వచ్చేస్తుంది. మనం దేనికైతే కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ దాన్ని అంతా సెలెక్ట్ చేస్తాం. విడివిడిగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అంతటికి ఒకే కలర్ ఇచ్చేస్తున్నాను కాబట్టి రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. రెండింటిని ఒకసారి సెలెక్ట్ చేయడం కోసం షిఫ్ట్ యూస్ చేస్తే సెలెక్ట్ చేయాలి, రైట్ క్లిక్తో సెలెక్ట్ చేయాలి. ఇది మెటీరియల్స్ ట్యాబ్. దీనికి ఒక మెటీరియల్ ఇవ్వాలి. ఆ ఇవ్వడం కోసం మెటీరియల్స్ ట్యాబ్లోకి వెళ్ళి న్యూని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ రెండరింగ్ ఇంజిన్స్ 2 ఉన్నాయి. బ్లెండర్ రెండర్ అంటే బ్లెండర్ ఇంటర్నల్ రెండర్ లేదా సైకిల్స్ రెండర్. మనం సైకిల్స్ రెండర్ని యూజ్ చేసుకుందాం. డిఫ్యూజ్ కలర్ ఇక్కడ ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఒక నిమిషం. రెండింటికి కలిపి సైకిల్స్ టెస్ట్ చేసి ఇది మెటీరియల్. ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ మార్చుకోవచ్చు. డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్. ఓకే, కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా అన్నీ ప్రస్తుతానికి అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. దీనికి అప్లై అయింది. దానికి వేరే కలర్ కావాలనుకున్నా వేరే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తే దీనికి కూడా అప్లై అయింది. కానీ ఇదంతా చాలా డార్క్గా ఉంది. ఇంకా కెమెరా యాంగిల్ కూడా అంత కరెక్ట్గా లేదని అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది. స్పేసెస్ పెట్టుకోవచ్చు. ఇది మనకి లైట్ సోర్స్. ఆ లైట్ని మనం ఇప్పుడు డిలీట్ చేసి మనకు కావాల్సిన లైటింగ్ని మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, షిఫ్ట్ ఏ యూజ్ చేస్తూ ఒక మెష్ని ఒక ప్లేన్ని క్రియేట్ చేసుకొని ఆ ప్లేన్ని ఒక లైట్ సోర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎస్తో స్కేల్ చేసుకోవచ్చు, పెద్దది చిన్నది చేసుకోవచ్చు. దాన్ని ఒకే యాక్సిస్లో చేయాలనుకుంటే ఎస్ నొక్కిన తర్వాత ఆ యాక్సిస్ని నొక్కాలి. అంటే నేను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ మాత్రమే చేస్తున్నాను. నొక్కితే ఎక్స్ యాక్సిస్లో మాత్రం అవుతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవాలి. దీన్ని వేరే వ్యూ నుంచి చూడాలనుకుంటే షార్ట్కట్ 3. దీన్ని మనం అరేంజ్ చేసుకుందాం, రొటేట్ యూజ్ చేసుకుని. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో మనకి లైట్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేన్ అనేది ఇలా కెమెరాలోకి వచ్చేస్తుందో లేదా అని మనం చెక్ చేసుకోవాలి. కెమెరాలోకి రాకుండా చూసుకోవాలి, లేదంటే ఈ ప్లేన్ కూడా రెండర్ అయిపోతుంది. షిఫ్ట్ డి డూప్లికేట్ చేసి ఇంకో లైట్ సోర్స్ని కూడా క్రియేట్ చేసుకున్నాం.
రొటేట్ చేసేటప్పుడు కూడా ఇందాకట్లాగే మనం ఏ యాక్సిస్ కావాలంటే ఆ యాక్సిస్ టైప్ చేసుకొని అదే యాక్సిస్లో రొటేట్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా కొంచెం పక్కకు వచ్చింది, దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా. ఓకే, ఇప్పుడు ఇంకోసారి చేసుకుందాం. దీన్ని కూడా కెమెరాలో కనబడనివ్వకుండా పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ ఈ ఒక లైట్ సోర్స్ అనేటట్టుగా చేయడం కోసం అన్నిటినీ ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. షిఫ్ట్ని యూజ్ చేస్తూ రైట్ క్లిక్ యూజ్ చేస్తూ సెలెక్ట్ చేసుకొని మెటీరియల్స్లోకి వెళ్ళి న్యూ మెటీరియల్ క్రియేట్ చేసి సర్ఫేస్ని మనం డిఫ్యూజ్ కాకుండా ఎమిషన్ పెడితే ఒక లైట్ కింద ప్రవర్తిస్తుంది. లైట్ కలర్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వైట్ కలర్ అనేది ఓకే. స్ట్రెంత్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను 5 అనేది ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా వచ్చిందా. మనం ఇంకా బ్రైట్గా చేయడం కోసం దీన్ని స్ట్రెంత్ అనేది మార్చుకోవచ్చు. స్ట్రెంత్ పెంచుకున్నా లేదా ఆబ్జెక్ట్కి దాని లైట్ సోర్స్కి ఉన్న డిస్టెన్స్ని తగ్గించిన స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, అంటే ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది. ఇలా చేసేటప్పుడు మాటికి ఆబ్జెక్ట్ కెమెరాలో పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పడుతున్నట్లయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోకస్ యాంగిల్ని కూడా మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం, కొంచెం బెటర్. ఇలా ఇప్పుడు దీన్ని రెండర్ చేయడం కోసం ఈ ట్యాబ్లోకి వెళ్తాం. ఇక్కడ దీన్ని రెజల్యూషన్ మీకు ఎంత కావాలంటే అక్కడ రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకున్న తర్వాత శాంప్లింగ్లోకి వెళ్ళి మనం ఎన్ని శాంపిల్స్ కావాలంటే అన్ని శాంపిల్స్ తీసుకోవచ్చు. ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటే రెండర్ అయిన ఇమేజ్ అనేది అంత క్లారిటీతో వస్తుంది. నేను ట్యూటోరియల్ కోసమే కాబట్టి 100 శాంపిల్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటే రెండర్ అవడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. 100 శాంపిల్స్ తీసుకొని నేను రెండర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 100% అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవచ్చు.
100 శాంపిల్స్కి చూసారా ఎంత టైం పట్టిందో. ఈ ఇమేజ్ని ఇప్పుడు ఇమేజ్గానే సేవ్ చేసుకోవడం కోసం F3ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. F3ని క్లిక్ చేసి మనకు కావాల్సిన టైటిల్ని అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను ట్యూటోరియల్ అవుట్పుట్ అని పెట్టి సేవ్ చేస్తున్నాను. అది అక్కడ డాక్యుమెంట్స్ మైబీసీ డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. లేదంటే మాకు యూట్యూబ్ లోగోలో మాకు తెలిసిన ప్లేస్లో సేవ్ చేస్తున్నాను. ఎందుకైనా మంచిదని ఈ పాత్ని ముందుగానే సేవ్ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను. ఇమేజ్ అనేది సేవ్ చేసాను. ఇప్పుడు ఆ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ కట్ చేసి యూట్యూబ్కి ఎలా వాటర్ మార్క్ కింద అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాం. ఇలాగా మనం ఫోటోషాప్ని ఓపెన్ చేద్దాం. ఇందాక నేను కాపీ చేసుకున్నాను కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ నొక్కేస్తే ఆ లొకేషన్లోకి వెళ్ళిపోతాం. ట్యూటోరియల్ అవుట్పుట్ ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నా, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ ట్యూటోరియల్ అవుట్పుట్. ఓకే, ఈ టూల్ అని చూసారా, ఎరేజర్ టూల్ని యూజ్ చేసి ఒకసారి క్లిక్ చేస్తే చాలు, వెనకున్న బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని మనం యూట్యూబ్కి ఈజీగా వాటర్ మార్క్ కింద పెట్టుకోవచ్చు. దీన్ని జూమ్ చేయడం కోసం Ctrl+ నొక్కితే జూమ్ అవుతుంది. మధ్యలో ఉన్న దాన్ని కూడా మనం డిలీట్ చేసేయచ్చు. Ctrl- చేస్తే బ్యాక్ జూమ్ అవుతుంది. Ctrl- చేస్తే రీసెంట్గా చేసిన చేంజెస్ అనేవి బ్యాక్ అవుతాయి. Ctrl- ఓకే, అంతే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. యూట్యూబ్లో వాటర్ మార్క్కి మ్యాక్సిమం 2 MB కన్నా ఎక్కువ స్పేస్ ఉంటే అది తీసుకోదు. దానికోసం ఇక్కడ మనం ఇమేజ్ సైజ్ని పెంచుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సైజ్ని ఆధారంగానే అవుట్పుట్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఇంతకన్నా తగ్గిస్తే ఇమేజ్ సైజ్ కూడా తగ్గుతుంది. స్పేస్తో పాటు సైజ్ కూడా తగ్గుతుంది. దీని ఇప్పుడు ఉన్న ఈ ఇమేజ్ సైజ్ 1280x720 పిక్సెల్స్. దీని అవుట్పుట్ ఇమేజ్ దీన్ని సేవ్ చేస్తే 0.99 MB సుమారుగా అంత MB స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ అవుట్పుట్ ఎడిటెడ్ అని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కంప్రెషన్ రేట్. దీన్ని క్లిక్ చేస్తే అవుట్పుట్ అనేది సైజ్ అనేది తగ్గుతుంది, స్పేస్ తగ్గుతుంది. ఈ ప్రోగ్రెస్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూట్యూబ్కి వాటర్ మార్క్ కింద ఎలా పెట్టాలో చెప్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఇమేజ్ని యూట్యూబ్కి వాటర్ మార్క్ కింద ఇమేజ్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్పబోతున్నాను. ఇది బ్లెండర్ నుంచి వచ్చిన అవుట్పుట్. దీన్ని కన్వర్ట్ చేయగా
దీని బ్యాక్గ్రౌండ్ తీసేస్తే వచ్చిన అవుట్పుట్. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నేను ఇదివరకు తయారు చేసిన లోగోలు ఇవి. నేను ఇప్పుడు ఈ లోగోని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాను. ఆ లోగో పేరు